తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని టీటీడీ నకిలీ కేసు వ్యవహారంలో నియమితులైన సిట్ బృందం ఈరోజు విచారించింది. నెల్లూరులోని ఆమె స్వగృహంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విధాలుగా ఆమెను విచారించి సిట్ అధికారులు వివరాలు నమోదు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలు తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందని వచ్చిన పెద్ద ఎత్తున విమర్శలపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు సంయుక్తంగా జరుపుతున్న దర్యాప్తులో భాగంగా సిట్ బృందం ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని విచారించింది. గతంలో వైవి సుబ్బారెడ్డి టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ పాలక మండలిలో ఈ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా సభ్యురాలుగా ఉన్నారు. అలాగే టీటీడీలో జరిగే అన్ని రకాల కొనుగోళ్లకు సంబంధించి ఈమె 6 నెలల పాటు కొనుగోళ్ల కమిటీ సభ్యురాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెను విచారించక తప్పలేదని కూడా సిట్ అధికార బృందం చెబుతోంది. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని సిట్ అధికారులు విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదివరకే ట్రస్ట్ బోర్డు చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మెంబర్లుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఈ సిట్ అధికారులు విచారించారు. అలాగే పలువురు టీటీడీ అధికారులను కూడా ఈ కేసులో అరెస్టు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. వీళ్ళు జైలులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొనుగోళ్ల కమిటీలో తీసుకున్న నిర్ణయాలపైన, జరిగిన చర్చలపైన ఈమెను పదే పదే ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే కొనుగోళ్ల గురించి తనకేమీ తెలియదని, తనకి ఎవరూ ఏమీ చెప్పలేదని ఆమె సిట్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఏదేమైనా టీటీడీ బోర్డు మెంబర్లుగా పనిచేసిన వాళ్ళు కానీ, కొనుగోళ్ల కమిటీ మెంబర్లుగా పనిచేసిన వాళ్ళు కానీ ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో బాధ్యతల నుంచి తప్పించుకోలేరని పలువురు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ట్రస్ట్ బోర్డు నిర్ణయాల మేరకే తుది నిర్ణయాలు వెలువడతాయి. పర్చేజ్ కమిటీలో మరింత బాధ్యతాయుతంగా ఈ కొనుగోళ్ల మీద వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తమకు ఏమీ తెలియదని అమాయకంగా తప్పించుకోవాలంటే అది చట్ట ప్రకారం సాధ్యమయ్యే పని కాదు. పార్టీలగతంగా దర్యాప్తును ముగించి టీటీడీ ప్రతిష్టను కాపాడే విధంగా సిట్ అధికారుల నివేదిక సుప్రీంకోర్టుకు సమర్పించాలని ప్రజలు కోరుతున్నారు.